కట్టుకున్న భార్యను కత్తితో అతి కిరాతకంగా పొడిచి అదే కత్తితో ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు భర్త రూపంలో ఉన్న నరహంతకుడు. ఆ ముక్కలను కుక్కర్లో వేసి ఉడికించి ఆ ముక్కలను 3 రోజుల పాటు ఎండబెట్టి రోకలితో దంచాడు. ఆ పొడిని తీసుకెళ్లి ఓ చెరువులో పడేశాడు దుర్మార్గుడు. ఒళ్ళు గగుర్లపాటుకు గురిచేసేలా ఉన్న ఈ ఘోరం హైదరాబాద్ మీర్పేటలో కలకలం రేపింది. ఆమె పేరు వెంకట మాధవి, భర్త గురుమూర్తి. 2 పిల్లలతో కలిసి జిల్లలగూడ పరిధిలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉండేది. గురుమూర్తి అసలు ఊరు ప్రకాశం జిల్లా జేపీ చెరువు. ప్రస్తుతం హైదరాబాద్లోనే డిఆర్డీఓలో అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్య మాధవిపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి చాలాసార్లు గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేయాలని పథకం వేసి సంక్రాంతికి పిల్లల్ని ఊరికి పంపించాడు. అదే సమయంలో అత్యంత దారుణంగా మాధవిని కడతేర్చాడు. భార్య ఎవరితోనో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతోనే ఇంతటి ఘోరానికి పాల్పడ్డాడు గురుమూర్తి. ఈ నెల 18న తన భార్య వెంకట మాధవి కనిపించడం లేదని భర్త గురుమూర్తి భార్య తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు పైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. భార్యాభర్తలు గురుమూర్తి వెంకట మాధవి మధ్య గత కొన్ని రోజులుగా మనస్పర్ధలు ఉన్నాయని, తరచూ గొడవ పడుతుండేవారని పోలీసులకు తెలిసింది. దీంతో భర్త గురుమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో గురుమూర్తి అసలు విషయం చెప్పాడు. తన భార్యను తానే హత్య చేశానని గురుమూర్తి ఒప్పుకున్నాడు. భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో ఉడికించానని చెప్పాడు. అనంతరం ఆ ముక్కలను జిల్లలగూడ చెరువులో పడేసినట్టుగా చెప్పాడు. గురుమూర్తి చెప్పిన విషయాలపైన పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహం ఆనవాళ్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. వీళ్ళకి 10 ఏళ్ల ఓ పాప, 7 ఏళ్ల ఓ బాబు ఉన్నారు.